నమస్కారం. ఒక చిన్న ప్రేయర్ చెప్పేస్తాం. ఇక్కడ చేరి ఉండే ప్రతి కాబోయే తల్లిదండ్రులు కూడా మంచి బిడ్డ అంటే మంచి ఆరోగ్యం, మంచి తెలివితేటలు, మంచి గుణాలతో దీర్ఘాయుష్గా ఉండే బిడ్డ హ్యాపీగా ఈజీగా తీసుకోవాలి. ఆ ఫీలింగ్ ప్రతి తల్లిదండ్రులకు కూడా బాగా గాఢంగా దిగిపోవాలి. దాంతో ఆ కాన్ఫిడెన్స్తో చాలా ఈజీగా ఆ బిడ్డ భగవంతుడు ఇచ్చిన ఒక ప్రసాదంగా ఫీల్ అయ్యి అటువంటి బిడ్డనే తీసుకుంటారు అని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా. చెప్పమ్మా. నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. ఇక్కడికి వచ్చాక నేను కన్సీవ్ అయ్యాను మేడం. అప్పటికి పెళ్ళై 1 year అయి ఉండింది. ఫస్ట్ ఏమో నాకు చిన్నప్పటి నుంచి పీసీఓడి ఉండింది. మెచ్యూర్ అయినప్పటి నుంచి పీరియడ్స్ ఎప్పుడు సరిగా రాలేదు. అప్పుడు ఎన్ని మంత్స్కి వచ్చేది? ఫస్ట్ లో 3 monthsకి 4 monthsకి అట్లా. అప్పుడు కూడా ఒక టాబ్లెట్ వేసుకుంటే రిజిస్ట్రోన్ టాబ్లెట్ ఓన్లీ ఒకటే వేసుకుంటే ఒక 3 daysకి వచ్చేసేది. అట్లా కంటిన్యూ అవుతూ ఉండింది. పెళ్ళైనప్పటి నుంచి అంటే క్యాజువల్ గా అడుగుతారు పిల్లలు కావాలి అన్నప్పుడల్లా నాకు చాలా భయం వేసేది. నాకు పీరియడ్సే సరిగా రావు కదా, ఇంకా కన్సీవ్ ఎట్లయితాను అని చాలా టెన్షన్ పడేదాన్ని. ఇంకా సరే వాళ్ళు డాక్టర్ దగ్గరికి, అంటే హైదరాబాద్లో ఉంటాం మేము, అక్కడంతా వాళ్ళు ఫాలిక్యులర్ స్టడీ పోగానే ఫాలిక్యులర్ స్టడీ అని ఇంకా రకరకాల టెస్టులు చేసేసారు. ఇంకా పానిక్ అయిపోయాను. అప్పుడు ఇంకా మన నెల్లూరులోనే, మాది బుచ్చిరెడ్డిపాలెము, మీ గురించి ఎప్పుడు వినేవాళ్ళం, టీవీలో కూడా చూసేవాళ్ళం. నేను డీకే కాలేజ్లో చదివేటప్పుడు మీరు కూడా ఒకసారి వచ్చి క్లాస్ తీసుకున్నారు డిగ్రీలో ఉన్నప్పుడు. సో ఇంకా మాకు ఆండాల్ మేడం దగ్గరికి ఒకసారి వెళ్తాను అనేసి నెల్లూరుకి వచ్చి చూపించుకున్నాను. అప్పుడు ఇక్కడ కేసెస్ చూపించారు. ఇట్లాగే పీరియడ్స్ రాని వాళ్ళు 6 monthsకి ఒకసారి వచ్చేవాళ్ళు ఇక్కడ రాగానే కన్సీవ్ అయి ఉన్నారు అని సుజాత మేడం అన్ని కేసెస్ చూపించారు. మీరు కూడా మాట్లాడారు మేడం అప్పుడు వెంటనే అరే అట్లే నాలాంటి వాళ్ళు కూడా కన్సీవ్ అయ్యున్నారు, సో నేను కూడా కన్సీవ్ కాగలను అనే కాన్ఫిడెన్స్ అయితే ఫస్ట్ ఏర్పడింది. అప్పటికే నాకు హైదరాబాద్ లో టాబ్లెట్స్ వాడుతూ అక్టోబర్ దాకా టాబ్లెట్స్ వాడి ఇంకా నాకు బాగా పానిక్ అయిపోయి నేను వాడను టాబ్లెట్స్ అని ఆపేశాను. అప్పటి నుంచి పీరియడ్స్ రాలేదు. మళ్ళీ డిసెంబర్లో ఇక్కడ చూపించుకున్నాను. పీరియడ్ రాకుండానే కన్సీవ్ అయిపోయాను డైరెక్ట్. 4 months పీరియడ్స్ లేవు కానీ ప్రెగ్నెన్సీ వచ్చేసింది. అప్పుడు అక్కడ జనవరిలో నేను టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ అని వచ్చింది. అక్కడే హాస్పిటల్కి వెళ్తేనేమో ఇంకా ఫీటల్ పోల్ అవి డెవలప్ కాలేదు, 15 days వెయిట్ చేయాలి అన్నారు. అప్పుడు మళ్ళీ మా ఇంట్లో నీకు పీరియడ్స్ సరిగా రావు కదా, ఉంటుందో లేదో అనే భయం క్రియేట్ చేశారు. మళ్ళీ ఇంకా నేను అక్కడ ఉండలేనని చెప్పి మా అమ్మ నాన్నతో ఇక్కడికి వచ్చేసాను. మీ దగ్గరికి వస్తే వెంటనే మీరు మళ్ళీ చెక్ చేసి బేబీ బాగుంది, ఏం కాదు, చిన్న టాబ్లెట్ వాడితే కానీ అది నార్మల్ అయిపోతుంది, ఏం కాదు అని కాన్ఫిడెన్స్ ఇచ్చారు మేడం. దాంతో మళ్ళీ నార్మల్ అయ్యాను. కానీ కొంచెం భయం ఉన్నింది. సో 2nd month 3rd month అంతా ఆ భయం వల్ల కంటిన్యూస్ గా వామిటింగ్స్ వచ్చేటివి. అప్పుడు అంతా నాకు మెడిటేషన్ హెల్ప్ చేసింది. మీ ట్రైనర్ దగ్గర కంటిన్యూస్ గా సిట్టింగ్స్ తీసుకోవడము, మీ దగ్గర కౌన్సిలింగ్ తీసుకోవడము, మెడిటేషన్ అయితే రోజు చేయడం వల్ల, టాక్ టు బేబీ బుక్ కూడా వెంటనే కొనేసి అవన్నీ చదువుతున్నాను. కానీ కాన్ఫిడెన్స్ రాలేదు అప్పటికి. 3rd month ఎండింగ్కి 12 weeksకి స్కాన్ తీస్తాము, అప్పుడు బేబీ ఫుల్ డెవలప్మెంట్ చూడొచ్చు అన్నారు మేడం. ఆ స్కాన్ వరకు నాకు కంటిన్యూస్ వామిటింగ్స్ అయ్యేటివి. బేబీ ఎలా ఉంటుందో నేను ఎలా ఉంటాను అనే థాట్ వల్లనే. వన్స్ 3rd month స్కాన్ అవ్వంగానే బేబీ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అని చెప్పారు. అప్పటి నుంచి ఇంకా వామిటింగ్స్ తగ్గిపోయాయి. మీరు కూడా చెప్పారు, మీరు టాక్ టు బేబీ చెయ్యండి, బేబీనే తగ్గించగలదు వామిటింగ్స్ కూడా, ఏం కాదు అని మీరు కాన్ఫిడెన్స్ ఇచ్చి చెప్పారు. సో వామిటింగ్స్ తగ్గిపోయాయి. మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళిపోయాను. అక్కడ ఇంకా మళ్ళీ ఒక 3 months ఉన్నాను. ఈ 3 monthsలో టెన్షన్స్, లోన్లీనెస్ అవన్నీ వచ్చాయి నాకు.
అరే ఏంటి ఇక్కడ ఒంటరిగా, మళ్ళీ నాకేమవుతుందో, ఒక్కదాన్నే ఉండేసరికి భయం వేసింది, బేబీకి ఏమవుతుందో నాకేమవుతుందో అని. అప్పుడు సడన్ గా 6th month లో మిల్క్ సెక్రెషన్స్ వచ్చాయి, ఎక్కువ ఫ్లో వచ్చేసింది. అక్కడ డాక్టర్ కి చూపించుకుంటే ఇప్పటి నుంచి బ్రెస్ట్ మిల్క్ రాకూడదు, లోపల బేబీకి ఊపిరి ఆడదు, ఇద్దరికి కష్టం అన్నట్టుగా చెప్పారు. దాంతో మళ్ళీ భయపడి మళ్ళీ ఇక్కడికి వచ్చేసాను మేడం. మీరు వెంటనే మీరు టాక్ టు బేబీ చెయ్యండి, మీ బేబీకి చెప్పండి మిల్క్ నువ్వు పుట్టాక నువ్వు అమ్మ పాలు తాగుదు అమ్మా, నువ్వు ఇప్పుడు అవసరం లేదు అని చెప్పు అన్నారు. సో నేను అట్లే రోజు చెప్తూ వచ్చాను. జస్ట్ 10 days ఆగిపోయింది, నార్మల్ అయిపోయింది. ఇంకా అప్పటి నుంచి 7th month స్టార్టింగ్ నుంచి ఇక్కడే ఉన్నాను మేడం, రెగ్యులర్గా వస్తూ చూపించుకుంటూ. నేను అక్కడ ఉన్నప్పుడు భయంతో టాక్ టు బేబీ చేయకుండా ఉన్నాను కొన్ని రోజులు, ఈ 3 months. 2nd trimester అంతా నేను మోస్ట్లీ చేయలేదు టాక్ టు బేబీ. మళ్ళీ ఇక్కడికి వచ్చాక కాన్ఫిడెన్స్ తో మీరు చెప్పిన దాన్ని బట్టి టాక్ టు బేబీ చేయడము, మెడిటేషన్ చేయడము అవన్నీ స్టార్ట్ చేశాను మళ్ళీ. దాంతో చాలా హ్యాపీగా నార్మల్ గా అయిపోయింది. నాకు ఎక్కువ భయం ఉన్నింది, బేబీ కంటిన్యూస్ గా ఉంటుందా, అంటే హెల్దీగా బయటకు వస్తుందా, అదొక్కటే భయం ఉన్నింది. అంటే స్టార్టింగ్ నుంచి చిన్నప్పటి నుంచి నాకు పీరియడ్స్ రావు కదా, నాకు ఎట్లా కన్సీవ్ అవుతాను ఆ భయంతోనే. సో వన్స్ ఇంకా టాక్ టు బేబీ స్టార్ట్ చేసి 7th month నుంచి స్టార్ట్ చేశాను. సాంగ్ ఏమో 3rd month నుంచే వింటూ ఉన్నాను. సో మళ్ళీ బేబీకి రోజు 9 months కంప్లీట్ అయ్యే వరకు నువ్వు పొట్టలోనే ఉండాలి, అమ్మ బుజ్జిలోనే ఉండాలి అని రోజు చెప్పేదాన్ని. సో అట్లనే 9th month కంప్లీట్ అయ్యే వరకు మామూలుగా బేబీ బాయ్ అందరూ ఫాస్ట్గా పుట్టేస్తారు, ఆ టెన్షన్ కూడా క్రియేట్ చేశారు. లాస్ట్ 9th month వచ్చేసరికి రిలేటివ్స్ కానీ అందరూ 9th month నిండిపోతుంది నీకు, ఇంకా రాలేదు అని ఇంకా ఏదేదో భయాలు పెట్టేశారు. మీరేమో అదేముండదు టాక్ టు బేబీ చెయ్యి అన్నారు. మీరు అట్లనే నాకు 9th month నిండాక ఇక్కడికి వచ్చి, కాకపోతే బేబీ కార్డ్ వేసుకోవడం వల్ల ఇంకా బేబీ హెల్త్ కోసం సిజేరియన్ చేసుకోవాల్సి వచ్చింది. నార్మల్కి కూడా మీరు చాలా ట్రై చేశారు మేడం, కానీ నాకు సిజేరియన్ అయింది. నో ప్రాబ్లం, హెల్తీ బేబీ, నాకు కూడా హెల్త్ బాగుంది. ఇప్పుడు 3rd month బేబీకి ఇద్దరం హ్యాపీగా ఉన్నాం మేడం. అంత టాక్ టు బేబీ, మెడిటేషన్, మీ సపోర్ట్ వల్ల చాలా హ్యాపీగా అంతా నార్మల్ అయిపోయింది. ఇప్పుడు ఎవరైనా ఇట్లా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఫస్ట్ నుంచి వస్తుంది అనే వాళ్ళకి నువ్వేం చెప్తావు నీ ఎక్స్పీరియన్స్ లో మీద? అది భయమే మేడం. ఫస్ట్ మనము మైండ్ లో ఆ థాట్ పవర్ ఎంత ఉందంటే, జస్ట్ మీరు కేసెస్ చూపించగానే నాకు వెంటనే కన్సీవ్ అయిపోయా, మైండ్ లో అది తొలగిపోయింది. ఓకే పీరియడ్స్ రాకపోయినా దాంతో సంబంధం ఉండదు, వెంటనే ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది అనే కాన్ఫిడెన్స్ అయితే ఉంది. మీరు కూడా ఎవరికైనా అట్లాంటి ప్రాబ్లం ఉంటే ఎలాంటి టెన్షన్ అవసరం లేదు. అసలు ఫస్ట్ మనం ఎప్పుడు పాజిటివ్ థాట్ ఇస్తే మనకంతా పాజిటివ్ గానే జరుగుతుంది. అంతే కదా. ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే కొన్నిసార్లు రేర్గా ఇట్లా వస్తుంది, 2-3 months పీరియడ్స్ రాకుండానే అట్లనే ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. అంటే తనకి ఆ రికార్డ్స్ చూడగానే ఆ డౌట్ అనేది ఒక్కసారి క్లియర్ అయిపోయింది. అంటే ఇది ఎవరికి ఎట్లా పోతుందో తెలియదు. ఇప్పుడు కొంతమంది నేరుగా చూస్తే లేదా వీడియోస్ రిపీటెడ్గా చూస్తే అప్పుడు ఆ డౌట్ క్లియర్ అవుతుంది. కొంతమందికి ఒక్కసారి చూస్తే పోతుంది, అదంటే వాళ్ళ దీన్ని బట్టి ఉంటుంది. కానీ ఎప్పుడు ఆ డౌట్ క్లియర్ అయిపోయిందో ఆ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఒప్పుకోగలిగావు? ఖచ్చితంగా మేడం. అప్పుడు కూడా మేబీ మీరు చెప్పారు ఒక్క టాబ్లెట్ వేసుకోగానే పీరియడ్ రావడం ఏంటి, అది కూడా నీ టెన్షన్ వల్ల అయి ఉంటుంది. నార్మల్ గా అయితే 3 days వాడాలి టాబ్లెట్స్, నీకు 1 tablet కే వచ్చిందంటే నీ థాట్ అది ఆపుతుంటుంది అన్నారు. అది బాగా గుర్తుపెట్టుకున్నావు కదా. యూజువలీ ఒక టాబ్లెట్ కే వచ్చేస్తుందంటే అది రెడీగా ఉంది వచ్చేదానికి, ఊరికే ఆ టాబ్లెట్ సపోర్ట్ కోసం అట్లా ఉంది. కాబట్టి అది ఇప్పుడు బేబీకి ఫీడింగ్ ఇస్తున్నావు కదా, ఫీడింగ్ ఇచ్చి ఆపిన తర్వాత ఇప్పుడు గట్టిగా చెప్పుకో, అంతకు ముందులాగా ఇర్రెగ్యులర్గా ఉండాల్సిన అవసరం లేదు, రెగ్యులర్గా రావాలి అనేది కొంచెం గట్టిగా చెప్పుకుంటే రెగ్యులర్గా వచ్చేస్తుంది. అది నువ్వు ఒప్పుకో. సో చాలా సంతోషం. అంటే మనకు
ఇంకొకటి కూడా, ఇప్పుడు మనకు పక్కన ఎవరైనా ధైర్యం చెప్పలేని పరిస్థితులు, ఒంటరిగా ఉన్నప్పుడు బాధ అది ఉండేది. పక్కన ఎవరైనా ధైర్యం చెప్పే దానికి మనుషులు ఉన్నప్పుడు ఎంత ఫ్రీ అయిపోతాము, అంతే కదా. అవును మేడం. ప్రాబ్లం నుంచి ఈజీగా బయటకు వచ్చేస్తాము అనేది బాగా ఇక్కడ ఇచ్చిన సపోర్ట్ నువ్వు తీసుకోగలిగావు, దానికి చాలా సంతోషం. ఇక్కడ ప్లస్ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ కూడా చాలా హెల్ప్ చేసింది. వెరీ గుడ్. అది మెడిటేషన్ కూడా బాగా చేయగలిగాము. చాలా సంతోషం. మెడిటేషన్ కంటిన్యూ చేసేసుకో. ఇప్పుడు కూడా టాక్ టు బేబీ చేస్తున్నావా? చేస్తున్నా మేడం. చాలా సంతోషం. ఇది ఇంకో పాయింట్, మన బాడీలో అంటే ఇది న్యాచురల్ ఫంక్షన్. మనం కొంచెం రిలాక్స్డ్గా ఫ్రీగా దాన్ని వదిలిపెట్టేస్తే అది ప్రెగ్నెన్సీ రావడం అనేది పెద్ద ఆశ్చర్యపడాల్సిన విషయం కాదు. ఇందాక మనం చూసినాం, శ్రీప్రియ ఏం చెప్పింది, నాకు ఖచ్చితంగా రావాలి అని. ఈమెకి ఆ డౌట్ వదిలిపెట్టేసింది. నాకు కష్టం అనేది నాకు కూడా కాదు, నాకు కూడా వస్తుంది, నాకు కూడా వచ్చే అవకాశం ఉంది అని అనుకొని రిలాక్స్ అయిపోయింది. దాని పని అది చేసుకొని అట్లానే వచ్చేసింది. సో ఇది ఇటువంటి ఎగ్జాంపుల్స్ మనం చూసినప్పుడు మళ్ళీ మళ్ళీ మనం అది గుర్తు తెచ్చుకొని ఇట్లనే గర్భసంచి పనిచేస్తుంది. కాబట్టి అది పని చేయడం, అది మనం మన బిడ్డని తీసుకోవడం అనేది పెద్ద విషయం కాదు. మన థాట్ అనేది స్ట్రాంగ్ అయ్యేదానికి మనం వదిలిపెట్టకుండా ఉంటే ఎక్కడో ఒక దగ్గర ఒక టైంలో మనం స్ట్రాంగ్ అయిపోతాము. దానికి కొంచెం టైం అవ్వచ్చు. ఆ టైం గురించి బాధపడం. ఈ టైం సెన్స్ని మాత్రం ఫస్ట్ వదిలిపెట్టేసాలి. పక్కన ఇంట్లో వాళ్ళందరూ అమ్మ ఇప్పుడే లేట్ అయిపోయింది, వాళ్ళకి వచ్చేసింది, వీళ్ళకి వచ్చేసింది, ఆ తొందర మాత్రం పక్కన పెట్టేసేసి ఇది ఎట్లయినా వస్తుంది, కానీ మనం గట్టిగా చెప్పుకుంటే మన గర్భసంచి మన మాట ఖచ్చితంగా వింటది. ఎందుకంటే ఇది హార్మోన్స్ ద్వారా, అంటే మన ఎమోషన్స్ ద్వారా డైరెక్ట్గా పని చేస్తుంది. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ మేడం. సమీరిక, బై.